యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. పూర్తి స్థాయిలో అక్కడ లోపల ఒక పెద్ద ఆపరేషనే జరుగుతోంది. ఇది బిగ్గెస్ట్ బ్లాస్ట్. యాక్చువల్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఈ లిస్ట్ను ఒకసారి చూడండి. 163 మంది యాక్చువల్లీ లోపల ఉన్నారు అనేటువంటిది అఫీషియల్గా చెప్తున్నటువంటి మాట. కానీ మనకు కనిపిస్తోంది కేవలం 40 మంది వరకు మాత్రమే జాడ తెలుస్తోంది. మిగతా వాళ్ళు లోపలనే ఉండిపోయారా ఏంటా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది బిగ్గెస్ట్ బ్లాస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ అని కూడా మనం అనుకోవచ్చు. ఒకసారి చూడండి, తన చేయిలో రాయి కనిపిస్తుంది కదా, ఒక్కసారి చూడండి. వాళ్ళు ఎక్కడున్నారు ఏంది తెలియట్లేదు అన్నటువంటి మాట చెప్తున్నారు. ఎక్కడ వాళ్ళు ఏంది అనేది ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేస్తారు. కాసే అమ్మ క్యా హువా? मेरा हस्बैंड इधर है, नहीं दिखता रहा, पता नहीं चल रहा। डेड बॉडी लिया 3 दिन नहीं दिखा रहा, अभी डेड बॉडी नहीं दिखा के लिया ना सर बोल दूंगा जो मेरे सामने आएगा। एक क्या की डेड बॉडी इधर से देख के छोड़ूंगा, डेड बॉडी देखा के एक क्या की रखना हम लोग देख के छोड़ता। क्या लगा 9 बजे से 3 बजे तक तुम लोग क्या कर रहा? जिंदा आदमी भी मर गया होगा उसका अंदर। जी प्रशासन का क्या बोले पुलिस? ठहरो, क्या ठहरो? हम लोग ठहरने तो डेड बॉडी दिखा के लेना ना, क्यों डेड बॉडी वैसे छुपा के भेज दिया? हम लोग बोल रहे हैं ना, जो छोड़ दिया नहीं ये तो नहीं है, ऐसा होते रहता है, आग लगते रहता है। तो हमारा आदमी की दिखाओ, आदमी की दिखा के जाओ। आदमी की आप कौन है? मेरा भैया इधर ड्यूट कर रहा था। భార్య లేదా? ఏం కంపెనీ ఎలా జాయిన్ అవుతుండే ఏం చెప్పలేదా? చెప్పలేరు. కంపెనీలో తీసుకుంటారని నేను వద్దంటే ఆయన వేరైనా దొరుకుని వచ్చిండు. ఆయనకు ఏం పని కోసం ఏంది అనేది కూడా ఏం తెలియదు నాకు. ఎన్ని సంవత్సరాలు కొడుక్కి? 17 సంవత్సరం ఉంటుంది. గత చిన్న ఆయన ఎందుకు పంపించినావు? నేను పంపించలేదు మేడం. ఎట్లా తీసుకుంటారు? చెప్పిన నేను తీసుకోరు, నేను వద్దంటే వచ్చిండు. 20 దాకా ఉంటాడు మేడం. 20 లేదు, 18 ఉంటుంది మేడం. 18 ఉంటుంది. ఏం చదివించినావు మరి? ఫస్ట్ ఇయర్ అయింది. అందులో పేపర్లు పోయినాయి, పోమంటే మళ్ళీ పోలేడు. తింటుండే ఇంట్లో కోసం. సరే ఏం కాదు, నేను నా పని మీద నేను ఇది చేపిస్తున్నాను. కంపెనీ ఏదో అయింది అనగానే మళ్ళీ తెలిసింది నీకు? తెలియగానే వచ్చినాం మేము. లోపలికి పంపిస్తలేరు, అందుకే అక్కడ కాలంతో పంపిస్తలేరు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు మీ కొడుకు ఒక్కడేనా? అక్కడ చుట్టుపక్కల ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడా? తెలియదు. ఇద్దరు కలిసి లేదు, ఇద్దరు లోపలనే ఉన్నారు. ఏమైందో తెలియదు. లోపలనే ఉన్నారు, ఏమైందో తెలియదు. యాక్చువల్లీ ఇక్కడ రాత్రి షిఫ్ట్ అట్లాగే పొద్దున షిఫ్ట్, ఈ రెండు షిఫ్ట్లకు సంబంధించిన వాళ్ళు కూడా కనిపించట్లేదు అనేసి కూడా ఒక లిస్ట్ మనకు ఈ ఆఫీసర్ దగ్గర మనకు కనిపిస్తోంది. యాక్చువల్లీ ఇది కంపెనీ. సో కంప్లీట్లీ అసలు నామరూపాలు లేకుండా మొత్తం చూడండి ఒకసారి. అంటే లోపల జరిగింది, రియాక్టర్ పేలింది. లోపల పోలీస్ మెన్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఈ సిబ్బంది, అఫీషియల్స్ వీళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు కంప్లీట్గా. లోపల మిస్ అయిన వాళ్ళ లిస్టే అసలు ప్రాపర్గా లేదు. లోపల ఎంతమంది మిస్ అయినరు, ఎంతమంది బయటకు వచ్చిండ్రు అనేది కూడా తెలియదు. దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర మాత్రమే అంటే అక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, అదొక్కటి మాత్రమే తెలుసు. మనం చూడొచ్చు చాలామంది. ఒకసారి చూడండి, అసలు మా వాళ్ళు ఎవరు ఏంది అనేది కూడా చెప్తలేరు అని ఇగో ఇట్లా దాడి చేయడానికి కూడా చూడు మాకు చూపించండి అన్నటువంటి మాట చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒడిస్సా, బీహార్ ఇట్లాంటి రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. లోపల ఎంతమంది ఉన్నారు, బయట ఎంతమంది వచ్చిండ్రు ఏంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. आप कहाँ के अम्मा? बिहार के रहने वाला है। कौन है अंदर? अंदर है दामाद है क्या? हाँ दामाद है। कब से काम कर रही है? वो साल भर हो गया काम करता है। कौन सा शिफ्ट था?
वो मशीन चलाती है ना। सुबह हाँ। कब हुआ ये हादसा, कब हुआ? ये 9:30 बजे होता है। हाँ 9 बजे होता है। आपको कैसा पता चला? वो पता चला ना, ये में के देवर है। देवर है। अच्छा। तो वो देवर थोड़ा जार गया, इतना बचा तो हॉस्पिटल में है। वो घर 9:30 बजे। अच्छा। 9 बजे आया, सब पता लगा के चल गया। सर बोला जाओ हॉस्पिटल में। चल गई नहीं हॉस्पिटल में। हॉस्पिटल में गई नहीं तो 3 हॉस्पिटल के पता लगाई नहीं मिला। नहीं मिला तो फिर इधर आया। अच्छा। तो अभी नहीं मिला, ये टाइम हो गया सर दीदी। तो बताओ कैसे हम जिएंगे, का लेके घर जाएंगे? पूत बता रहे हैं नहीं है तो बताओ कैसे हम जिएंगे? बेटी के डिलीवरी होके वाला है आजकल, उकरे घर वाला में गुजर है। बेटी का बड़ा ऑपरेशन हो, 2 बच्चा हो गया, ये लास्ट है। अब हम क्या करेंगे? हमारो आदमी नहीं है। हाँ दमादे हमारे के थोड़ा बहुत चलाता है, करता है, धरता है। बताओ दीदी हम केकरा सहारा जीती है? एगो बेटी है, एगो छोटा बेटी है। सर मेरे జాదవిన లిస్ట్ ఏంటి సార్? హాస్పిటల్ ఉన్న వాళ్ళ హాస్పిటల్ ఉన్న వాళ్ళ కూడా ఇక్కడి వాళ్ళే. బట్ వీళ్ళందరూ కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిస్సా అట్లాంటి రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకు సంబంధించిన వాళ్ళు ఒక్క పేరు కూడా అందులో రాలేదు. సో మా వాళ్ళు లోపలనే ఉండిపోయినరు. అట్లాగే ఫోన్స్ కూడా లోపలికి ఎలో చేయరు, అంటే పని చేసే దగ్గరికి ఎలో చేయరు. కాబట్టి ఆ ఫోన్స్ అన్నీ కూడా ఇక్కడ ర్యాక్లో పెట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ జమ చేసి ఉన్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు. సో ఒక్కసారి చూడండి, ఎటు చూసినా ఫైర్ ఇంజన్లు అండ్ హైడ్రా, పోలీస్ మెన్ ఇదే టోటల్లీ కనిపిస్తున్నారు. మనం చూడొచ్చు లోపల రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టరీకి సంబంధించి అనమాట. ఫ్యాక్టరీ జోన్ ఇది. ఒక్కసారి చూడండి లైన్గా వరుసగా, ఒక్కసారి ఇక్కడ త్రినాథ్ ఒక్కసారి అది సిచ్యువేషన్. ఒక్కసారి చూడండి ఆ బ్లాస్ట్ అయిన తర్వాత ఇది ఇక్కడ అసలు బిల్డింగ్ నామరూపాలు లేకుండా టోటల్లీ కొలాప్స్ అయిపోయింది. ఇంకా కూడా పొగలు వస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఒక్కసారి చూడండి మొత్తం రియాక్టర్ పేలిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇది. సో లోపల ఫ్యాక్టరీలో ఇక్కడ ఈ జోన్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి తెలీదు. 2 floors బిల్డింగ్ ఇది. సో 2 floors సంబంధించిన బిల్డింగ్ ఆ రియాక్టర్ పేలిపోయిన తర్వాత ఎట్లా కొలాప్స్ అయిపోయింది. అట్లాగే ఇంకా కూడా పొగలు వస్తున్నాయి. అంటే లోపల అందుకే కదా మా వాళ్ళు ఉన్నారు చూపించండి అని అంటే, ఎందుకు చూపించట్లేదంటే ఇది చూసిన తర్వాత గుండె పగిలి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా మనం ఊహించుకోవచ్చు. సో గింత బిగ్గెస్ట్ యాక్సిడెంట్ ఆర్ బిగ్గెస్ట్ బ్లాస్ట్ జరిగింది అనే దానికి ఉదాహరణ ఇది. ఒక్కసారి చూడండి రియాక్టర్ ఒక్కసారి పేలిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల బిల్డింగ్ లోపల అట్లాగే ఈ కంప్లీట్లీ ఆ జోన్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయి అందులో కింద చిక్కుకున్న వాళ్ళు కావచ్చు. ఆ వైర్లు చూడండి, ఆ వ్యవస్థ చూడండి, ఒక్కసారి చూడండి. ఆ పేలిపోయిన తర్వాత ఈ వైబ్రేషన్ అనేది ఒక్కసారి రియాక్టర్ పేలగానే వైబ్రేషన్ అనేది కూడా కొన్ని కిలోమీటర్ల వరకు కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఇంకా కూడా పొగలు వస్తున్నాయంటే ఎంత దారుణమైన పరిస్థితిలో వాళ్ళు లోపల ఉండుంటారు. ఎందుకంటే మిస్సింగ్ సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు